మేడ్చల్ జిల్లా ఘట్కేస్కర్ మండలం ఏదులాబాద్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సహకార సంఘం మాజీ డైరెక్టర్ గాయారు విశ్వనాథం ప్రైమ్ 9 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం పొలాలలోనికి వెళ్లడానికి పార్టీ మీద రోడ్డు అధ్వానంగా మారిపోయిందన్నారు. అటుగా వెళ్లే వందలాది మంది రైతులు, గొర్రెల కాపరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇక రైతుల ఇబ్బందులను తెలుసుకొని 2 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు వేయించారని చెప్పారు. మరమ్మతులు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. మా అన్నగారు గాయలింగం గారు స్వర్గస్థులైనారు. వాళ్ళ తర్వాత అతను చేసిన రోడే ఇది. గత ఉన్నప్పుడు అది పూర్తిగా అధ్వాన పరిస్థితిలో ఉంటే రైతుల కోరిక మేరకు ఇక్కడ రెవెన్యూ అనేది ఈ పార్టీ మీద దిక్కే ఎక్కువ ఉంటుంది. ఆ రెవెన్యూ ఇక్కడ నడిచేది నాట్లు వేయడానికి లేడీస్ కానివ్వండి, గడ్డి కోసుకుపోయిన వారు కానివ్వండి, వేరే ఇతరత్ర పండ్ల మీదకి ఎక్కువ మా విలేజ్ నుంచి వచ్చేది ఇదే రోడ్డు కాబట్టి ఇది పూర్తిగా అధ్వాన పరిస్థితుల్లో ఏర్పడ్డది కాబట్టి రైతుల కోరిక మేరకు నేను ఇది మట్టి ఫిలప్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏది అంటే ఇది రైతులు రాత్రిపూట కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ కానివ్వండి, ఎంతోమంది గడ్డి తీసుకుపోతుంటే స్లిప్ అయ్యి కాలు చేతులు ఇరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా నాటేసే వాళ్ళు స్త్రీలు కూడా ఇది ఎంతోమంది నా దృష్టికి తీసుకురావడం జరిగింది.